కొత్త అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ సూర్యారావుపేటలో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ జాతర మహోత్సవాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జనసేన నాయకులు తోట సుధీర్ సూచనల మేరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. జాతరలో భాగంగా గరగల నృత్యం, బ్యాండ్ మేళం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి. ఇక ఈ నెల 19వ తేదీన ఉగాది రాత్రి సిరిబొమ్మ ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అందుకు దాతలు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాలమ్మవారు జాతర మహోత్సవములు పోయిన 2వ నెల 19వ తారీఖుని ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఆ రోజుని స్టార్టింగ్ గెరగలు తీసాం. పుట్టింటికి స్టార్టింగ్ రోజుని పుట్టింటికి వెళ్తాయి. తర్వాత 2వ రోజుని సూర్యారావుపేట, తర్వాత మార్కెట్, కొత్తపేట మార్కెట్, అలాగే నెలల్లో కూడా ఆదివారం, మంగళవారం, లక్షవారం ప్రతి వారానికి 3 రోజులు అన్ని ఏరియాలు తిరుగుతాయి. ఈ రోజుతో ఇవాళ 18వ తారీఖుని జాగరం. ఈ రాత్రికి జాగరం మేము చాలా ప్రోగ్రాలు పెట్టాము. గారిడి, తప్పిడిగొళ్ళు, బ్యాండు, డీజీ, చాలా ప్రోగ్రాలు, గెరవల ఉత్సవాలు అన్నీ పెట్టాం. నిన్న తోలి బొమ్మలాట, మొన్నేమో భరతనాట్యం, రాత్రి కోలాటం అన్నీ జరిగినాయి. ఈ రోజు రాత్రికి భారీ ఎత్తున ప్రోగ్రాలు, ఒక మందుగుడి సామానం తప్పించి మందుగుడి సామానం భారీ ఎత్తున కాల్చివాళ్ళం. ఈసారి కాల్చి వస్తున్నారు. మన మండపేటలో ఏట్లపాలెం జరిగినందుకు మందుగుడి సామానం మొత్తం ఆఫ్ చేస్తాం. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం రాత్రి 12 గంటల వరకు కూడా 10 గంటల వరకు దర్శనాలు అవుతాయి. 12 గంటలకే అమ్మవారు తలుపులు మూసేస్తూ అవుతుంది. శుక్రవారం వదిలేస్తాం. శనివారం నాడు మళ్ళీ రాత్రి 8 గంటలకే బుక్క సంబరం జరుగుతుంది. 29వ తారీఖుని, ఈ నెల 29వ తారీఖుని భారీ ఎత్తున 10,000 మందికి అన్నదానం మా కూటమి ప్రభుత్వం, అలాగే వనమడి కొండబాబు గారు, మన తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో మా కూటమి ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. అలాగే మా కమిటీ మెంబర్లు అందరూ కూడా నాకు సహకరించి, ఈ సూర్యారావుపేట పెద్దలు అలాగే వీడియో మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి బాగా జరుగుతుంది. మేము ఆర్డరే ప్రసాదాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. ఎటువంటి ఎండ కూడా తగలకుండా మొత్తం భారీ ఎత్తున టెంట్లు కూడా వేసాం. మీరందరూ కూడా మాకు సహకరించే పెద్దలందరూ సహకరించాలిగా కోరుతున్నాం. ఈ రోజు 11 గంటలకి అమ్మవారికి వస్తువులు అలంకరించాం. మేము 2008లో మాకు స్టార్ట్ చేసేటప్పటికి అనాయత్తి బంగారం ఉంది ఈ అమ్మవారికి. ఈ రోజు 2 కాసులు పైగా అమ్మవారికి వస్తువులు అలంకరించాం. ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో కిరాటకం కూడా పెట్టి, అలాగే గుడి కూడా వాటర్ వర్షాకాలం వస్తుంటే రోడ్లు హైట్ అయిపోయి వర్షాకాలం వస్తుంటే బురద నీళ్ళు గుళ్ళోకి వెళ్తున్నాయి. దాన్ని ఏం చేద్దారని కొంతమంది పెద్దల్ని, పండితుల్ని వీళ్ళందరినీ అడిగాం. ఉగాది అయ్యాక దీనికి ఒక నిర్ణయం తీసుకుందారనుకుంటున్నాం. అందరినీ సూర్యారావుపేట మొత్తం కాకినాడ అందరినీ కూడా సంస్థలో కూడా ఈ అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉన్న అమ్మవారిని ఏం చేయాలని ఎవరు ముట్టుకోవడానికి భయం వేస్తుంది. అలాగే కొంతమంది పెద్దలను అందరినీ కలిసాం. ఉగాది వెళ్ళాక పర్వాలేదు, మనం ఏమీ మారుతలేదు, రోడ్డు హైట్లు అయిపోయి అమ్మవారు లోపలికి కెరటాలు కొట్టుకుంటా నీరు వెళ్ళిపోతుంది, బురద కాలంలో బురద కూడా వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు అందరూ ఆరోగ్యాలు, కాకినాడ మీడియా మిత్రులు, మా కమిటీ నెంబరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.